భూమి అంటే మన దేశంలో గౌరవం, సెంటిమెంట్తో పాటు ఆర్థిక భరోసా ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఐటీసీ హోటల్లో భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలైజేషన్ పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాతీయ వర్క్షాప్ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ భూ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టులో పెండింగ్ లో ఉంటున్నాయని, దీనివల్ల యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత భూముల సర్వే కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమానికి సిబ్బంది కొరత, నిధుల సమస్య లేకుండా చూస్తామన్నారు. నిర్దేశించిన సమయానికి సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. భూ సర్వే వలన చిన్న, సన్నకారు రైతులకు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ఒక డివిజన్ ఇది. ఈ డివిజన్ ద్వారా కంట్రీలో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా ఒకటి డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. అయితే ఈ మ్యాప్స్ అన్నీ కూడా 100 ఇయర్ బ్యాక్ సర్వే రీసర్వే చేసినటువంటివి. ఈ 100 ఇయర్స్లో తీసుకోలేదు కాబట్టి ఫ్రెష్గా చాలామందికి మారిపోయినాయి కాబట్టి ఇవన్నీ ఫ్రెష్గా రీసర్వే చేసి వీటన్నిటినీ రికార్డ్ ఆఫ్ రైట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆన్లైన్ చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం ఉంది. అయితే దీనికి కావాల్సిన ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఉంది. బోత్ రూరల్కిను అర్బన్లో పైలట్ ప్రోగ్రామ్ కింద చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వేరే 2 స్టేట్స్, గుజరాత్, వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉండి బాగా చేస్తూ ఉన్నారు. మిగిలిన స్టేట్స్లో అంత ప్రోగ్రెస్ సరిగా లేదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకుంటే అన్ని స్టేట్స్లో కూడా డిజిటైజేషన్ ప్రాపర్గా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశాం. అయితే నేను ఈ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఒక నేషనల్ ప్రోగ్రాం గుంటూరులో తక్కువగా జరుగుతాయి కాబట్టి గుంటూరుకి ఇది ప్లాన్ చేస్తే మా ఆఫీసర్స్ అందరూ కూడా అగ్రీ చేసి దాదాపు 31 స్టేట్స్, ఆల్ యూనియన్ టెరిటరీస్, సర్వే ఆఫ్ ఇండియా, ఇలా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఏదైనప్పటికీ వాళ్ళందరూ ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి ప్రగతిని కూడా వారందరూ విన్నారు, వేరే స్టేట్స్ వాళ్ళు. ఇది స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, మిగిలిన వాళ్ళు కూడా టైమ్లీ మేనర్లో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.